తమిళనాడు రాజకీయాల్లో కావేరీ వివాదం ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు దారితీసింది. చెన్నైలోని ప్రతిపక్ష నేత డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయనిధి స్టాలిన్ నివాసం వద్ద తమిళనాడు పోలీసులు భారీగా భద్రతను పెంచారు. టీవీకే శ్రేణులు ఉదయనిధి ఇంటి ముట్టడికి పిలుపునివ్వడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. எவ்வளவு பண்ணுவா மரியாதை உட்காருவோம் சார். இதெல்லாம் உங்களுக்கு இது கிடையாது, இதை நேரம் சார். ஆமா சார், என்ன கேட்கு சார்? போலீஸ் எதுக்கு சார்? போலீஸ் எதுக்கு சார்? போலீஸ் எதுக்கு சார்? எங்களுக்கு பாதுகாப்பு போலீஸ் பதில் இல்லையா? பதில் இல்லையா? பதில் இல்லையா? తంజావూరులో జరిగిన కావేరీ జలాల నిరసన సభలో డీఎంకే కార్యకర్తలు త్రిషా త్రిషా అంటూ నినాదాలు చేశారు. எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவேரி சொன்ன ఆ సమయంలో ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ నటి త్రిషను ఉద్దేశించి ద్వంద్వార్థాలు ధ్వనించేలా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని టీవీకే నేతలు ఫైర్ అవుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ కు ఎన్సీడబ్ల్యూ అధికారికంగా ఫిర్యాదు చేసిన టీవీకే నేతలు ఉదయనిధి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ సైతం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. డీఎంకే దిగజారుతున్న రాజకీయ ప్రమాణాలకు ఇది అద్దం పడుతోందని విమర్శించింది. ఉదయనిధి క్షమాపణలు చెప్పే వరకు ఆందోళనలు విరమించేదే లేదని టీవీకే స్పష్టం చేయడంతో చెన్నై వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఉదయనిధిని అరెస్ట్ చేస్తారంటూ వార్తలు రావడంతో ఆయన నివాసానికి డీఎంకే నేతలు భారీగా చేరుకుంటున్నారు. விஜய் மாநகர விஜய் விடவே இல்லைங்கய்யா. பொங்கல் கூத்து வச்சுருக்கா எவ்வளவு பண்ணுவா மரியாதை உட்காருவோம் சார். இதெல்லாம் உங்களுக்கு இது கிடையாது, இதை நேரம் சார். ஆமா சார், என்ன கேட்கு சார்? போலீஸ் எதுக்கு சார்? போலீஸ் எதுக்கு சார்? போலீஸ் எதுக்கு சார்? எங்களுக்கு பாதுகாப்பு போலீஸ் பதில் இல்லையா? பதில் இல்லையா? பதில் இல்லையா? பதில் இல்லையா?